Okay, so this is March 28 and also 29 lecture కూడా combined ఉంటుంది. So I'm not going to show you much. I'm going to show you simple అక్కడక్కడ చూపిస్తా. So that you will understand. So actually 26 is fine. Sorry, 28 is fine. But మన 28లో ఏంటంటే వీ హ్యావ్ టు డౌన్లోడ్ సమ్ ప్యాకేజెస్. సో అది ఇష్యూ వచ్చింది, అందుకు ఐ కుడెంట్ డూ ద ప్రాక్టీస్. సో ఓన్లీ థియరిటికల్. 29 కూడా ఇట్స్ అబౌట్ ఎంక్యూ. సో ఎనీ పాయింట్ ఎంక్యూ అది మనకి యాక్సెస్ లేదు ట్రయల్ వర్షన్లో. దట్స్ వై ఐ ఆల్సో కుడెంట్ షో యూ దాట్. So before we go into the 28, I'll just give you a recap about the previous lecture, which is 26. 26 ఏంటంటే 24 previous lecture 24 అక్కడ మనం ప్రాపర్టీ ఫైల్స్ చూసాం. అండ్ 24లో వి క్రియేటెడ్ ద ప్రాపర్టీ ఫైల్స్. లైక్ మనకు మ్యూల్లో మనం ఇక్కడ ప్రాపర్టీ ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ కెన్ క్రియేట్ అన్ ఎస్ఆర్సి మెయిన్లో ప్రాపర్టీ డాట్ ఈ ఫ్లోర్లో వీ కెన్ క్రియేట్ సంథింగ్ లైక్ dev డాట్ ప్రాపర్టీస్ డాట్ ప్రాపర్టీస్ అని ఒక ఫైల్ క్రియేట్ చేయొచ్చు. అది ఎక్కడంటే ఎస్ఆర్సి మెయిన్ రిసోర్సెస్లో రైట్ క్లిక్ చేసి విల్ డూ ఇట్ అనమాట. ఇక్కడ విల్ క్లిక్ ఆన్ రైట్ క్లిక్ అండ్ విల్ క్లిక్ ఆన్ న్యూ, విల్ క్లిక్ ఆన్ న్యూ ఫైల్, దెన్ విల్ క్లిక్ ఆన్ ద ఫైల్ నేమ్ దట్ వీ వాంట్, దెన్ వీ విల్ క్లిక్ ఫర్ ఎగ్జాంపుల్ dev డాట్ ప్రాపర్టీస్ అని. అక్కడ మన ఈఎన్వీస్ అని పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మన కీస్ కానీ ఎనీథింగ్ ఏపీఐ కీస్ అండ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ పాస్వర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ వీ పుట్ దర్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్ ద ప్రీవియస్ వీడియో. సో బిఫోర్ యూ వాచ్ దిస్ వీడియో, వాట్స్ ద ప్రీవియస్ వీడియో. ఓకే, సో ఇందులో ఏం చేస్తాం అంటే మనం వీఆర్ కాన్ఫిగరింగ్. ఫస్ట్ ఐల్ టెల్ యూ వాట్ ఈస్ ఇందులో విల్ సీ ద గ్లోబల్ ఎలిమెంట్స్. గ్లోబల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ గ్లోబల్ ఎలిమెంట్స్ ఎందుకు వస్తాం, కాన్ఫిగరేషన్ ప్రాపర్టీ షేర్ అని కొడతాం. గ్లోబల్ ఎలిమెంట్స్లో కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్ అన్నట్టు ఉంటుంది. అందులో సిట్ డాట్ ప్రాపర్టీస్ అని మనం పెట్టాం. ఇది ఎందుకు పెడతాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం డెవ్ ఉంది, మన ప్రాడ్ ఉంది, మనం సిస్టమ్కి డెవ్ వాడాలా ప్రాడ్ వాడాలనేది మనం ఈ కాన్ఫిగరేషన్లో ఫైల్ సెట్ చేస్తాం కదా, ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో పెడతాం. ఇక్కడ లెట్ మీ షో యూ క్విక్లీ. గో హియర్. దీనికి యాక్చువల్గా కాన్ఫిగరేషన్ ఫైల్ లేదు, బికాజ్ ఇందులో చేయలేదు, ఇంకో దాంట్లో చేశాను. గ్లోబల్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి హియర్ యూ విల్ సర్చ్. హౌ డు ఐ సర్చ్? లెట్ మీ స్విచ్ టు న్యూ డిజైన్. యా, ఇక్కడ విల్ క్లిక్ ఆన్ క్రియేట్, విల్ క్లిక్ ఆన్ సర్చ్ కాల్డ్ కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్. కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్ యుల్ క్లిక్ హియర్. ఓకే, సో ఇక్కడ మన ఏ ఫైల్ కావాలి, dev డాట్ ప్రాపర్టీస్. ఈ ఫైల్ అనేది ఎక్కడ ఉంటుంది, ఈ ఫైల్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే అది పెడతాం, లేదంటే ప్రాడ్ డాట్ ప్రాపర్టీస్. ఇక్కడ dev డాట్ ప్రాపర్టీస్, ప్రాడ్ డాట్ ప్రాపర్టీస్ ఇలా హార్డ్ కోడ్ చేసాం ప్రీవియస్ వీడియోలో. ఇక్కడ క్లిక్ చేసి కూడా వీ కెన్ సర్చ్. సో బట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే, ఇలా హార్డ్ కోడ్ చేయకుండా ఆటోమేటిక్గా రీడ్ అయిపోయేలా వీ షుడ్ డూ. సో దానికి వీ విల్ డూ ఇట్ ఇలా చేసే బదులు విల్ డూ, దీని బదులు $, అండ్ ఈఎన్వి అని రాస్తాం. ఓకే, అక్కడ ఏదైతే ప్రాడా డెవ్ అని చెప్పి ఇందులో పెడతాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఈఎన్విని పెట్టాం కదా, ఈఎన్వి అనేది రీడ్ అవ్వాలి కదా. ఇక్కడ మనం బ్రేసెస్లో పెట్టాం, బట్ ఇట్ షుడ్ రీడ్. ఓకే కొడతాం. ఇప్పుడు రీడ్ చేయడానికి విల్ క్రియేట్ అనదర్ అనమాట, దట్స్ కాల్డ్ గ్లోబల్ ప్రాపర్టీ అని చెప్పి విల్ క్రియేట్ వన్ గ్లోబల్ ప్రాపర్టీ అని క్రియేట్ చేసి ఇక్కడ విల్ గివ్ ద వాల్యూ. వాట్ ఇస్ ద వాల్యూ? ఫర్ ఎగ్జాంపుల్ ఈఎన్వి. అక్కడ ఏదైతే వాల్యూ వద్దాం అనుకుంటున్నాం అది ఐఎన్వి వాల్యూ ఏంటి, డెవ్ అని ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అయింది కదా, ఇందాక కాన్ఫిగరేషన్లో బ్రేసెస్లో పెట్టాం కదా, అది ఇక్కడ నుండి రీడ్ అవుతుంది ఏంటని. క్లియర్? ఓకే, సో నా ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ బేస్డ్ ప్రాపర్టీ ఫైల్స్ అనమాట. ఐ విల్ షో యూ environment based property files on MuleSoft. So we can use a global property to dynamically select which environment specifically property MuleSoft should learn. ఇప్పుడు మీరు చేసిన మనం అదే. ఓకే, సో నెక్స్ట్ టైం మనం ఏదైనా చేంజ్ చేయాలంటే ఈఎన్వి ఈజ్ ఈక్వల్ టు ప్రాడ్ అని ఒక దగ్గర మార్చి సరిపోతే అన్న దగ్గర మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ ఆల్సో మనం ఒకసారి నోట్స్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈఎన్వి ఉంది, డెవ్ ఉంది. సో యూ కెన్ సీ ఈఎన్వి అని రాసాం, ఈఎన్వి వాల్యూ ఏం చేసి డెవ్ సెట్ చేసాం. సో ఈఎన్వి డాట్ ప్రాపర్టీస్ అంటే డెవ్ డాట్ ప్రాపర్టీస్ అని తీసుకుంటుంది ఆటోమేటిక్. అండ్ ఆల్సో వేరే దగ్గర కూడా http డాట్ టార్గెట్ డాట్ హోస్ట్ దగ్గర కూడా డెవ్ డాట్ టార్గెట్ డాట్ యూఆర్ఎల్ అలా ఇచ్చుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకే, యూ కెన్ రీడ్ ద నోట్స్ వన్స్. ఇప్పుడు మాన్యువల్ డిప్లాయ్మెంట్స్, రీల్ డెవలప్మెంట్స్. కరెంట్లీ మనం ఏంటంటే అంత యాప్ అంతా మాన్యువల్ డిప్లాయ్ చేస్తున్నాం, బట్ మనం మాన్యువల్గా చూస్తున్నాం కాబట్టి మనం ఈ వాల్యూస్ అన్ని ఈఎన్వీస్ అన్ని మాన్యువల్గా రీడ్ చేస్తాం అనమాట. బట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో మనం ఇలా చేయమన్నమాట. మనం ఏం చేస్తాం అంటే CI/CD పైప్లైన్ యూజ్ చేస్తాం అనమాట, జంకిన్స్ కానీ అలాంటివన్నీ. అక్కడే ఎన్విరాన్మెంట్ వాల్యూస్ అనేవి డెవ్వా, టెస్టా, ప్రోడా అని చెప్పి పైప్లైన్లో డిఫైన్ అయిపోయి పైప్లైన్ హ్యాండిల్ చేసుకుంటుంది అంతా. ఓకే, ఇప్పుడు
సెక్యూర్ ప్రాపర్టీస్ ఫైల్ ఇన్ MuleSoft. మనం ఏదైతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉందో, యూజర్ నేమ్ కానీ, పాస్వర్డ్ కానీ, ఏపీఐ కీస్ కానీ, ఆర్ సీక్రెట్ కీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ప్లేన్ టెక్స్ట్ కింద ఉండకూడదు అనమాట. దాన్ని సెక్యూర్ చేయాలి కాబట్టి ప్రాపర్టీస్లో ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ అశోక్ వెల్కమ్ మీ పాస్వర్డ్స్ అలా ఉండకూడదు. వీ హ్యావ్ టు సెక్యూర్ దమ్. ఆ సెక్యూర్ చేయడానికి మనకి ఒక అల్గోరిథమ్స్ ఉంటాయి అనమాట. ఓకే, for sensitive information, MuleSoft provides secure or encrypted properties files using encryption algorithm యూజ్ చేసి మనం వీటిని సెక్యూర్ చేయొచ్చు, వీటిని హైడ్ చేయొచ్చు. దానికి అల్గోరిథమ్స్ ఏమన్నాయంటే ఏఎస్ అంటే అడ్వాన్స్డ్ ఎన్క్రిప్టెడ్ స్టాండర్డ్, డిఎస్ డేటా ఎన్క్రిప్షన్ స్టాండర్డ్, అండ్ ఈడిఈఎస్ ట్రిపుల్ డిఎస్ అనమాట. ఓకే, యూ కెన్ రీడ్ ఇట్లా ప్రతిదానికి ఉంటుంది. ఇది 16 digit ఎన్క్రిప్షన్, 32 డిస్క్రిప్షన్ ఉంటుంది. యూ కెన్ డూ రీసెర్చ్. ఇది ఇన్స్టాల్ చేయండి. ఎలా అంటే మన హెల్ప్లోకి వెళ్ళి ఇన్స్టాల్ న్యూ సాఫ్ట్వేర్ కొట్టి, సర్చ్ ఫర్ సెక్యూరిటీ కొట్టి, ఇన్స్టాల్ రిక్వైర్డ్ సెక్యూరిటీ ఎక్స్టెన్షన్ కొట్టి ఎనిపాన్ స్టూడియో చేయాలి. తర్వాత ఇన్స్టాల్ అయిపోయాక dev.propertiesలో రైట్ క్లిక్ కొట్టి ఓపెన్ విత్ మ్యూల్ ఎడిటర్. ఇది కనుక మనం ఇది ఇన్స్టాల్ చేస్తే ఇది చూపిస్తుంది, లేదా ఇది చూపించదు. ఓకే, ఎడిటర్లో మనం వాల్యూని క్లిక్ చేసి ఏదైనా ఎన్క్రిప్ట్ చేద్దాం అనుకోండి, క్లిక్ చేసి దాన్ని ఎన్క్రిప్ట్ చేసి వచ్చు అనమాట. ఓకే, దీని అల్గోరిథం అవ్వచ్చు అనమాట. అల్గోరిథం ఏజ్ అని అవ్వాలి, కీ అనేది గివెన్ ఏదైనా కీ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రాపర్టీ ఫైల్స్ వాల్యూ గొట్ ఇక్కడ ప్రాపర్టీ ఫైల్స్లో వాల్యూస్ ఎన్క్రిప్ట్ అయ్యాయి. ఈ వాల్యూస్ని ఎప్పుడైనా రీడ్ చేయాలంటే, ఏమైనా ఎన్క్రిప్టెడ్ వాల్యూస్ రీడ్ చేయాలంటే విల్ గివ్ సెక్యూర్ colon పాస్వర్డ్ ఇస్తాను అనమాట. టు రీడ్ ద కనెక్టర్ నాట్ ఇన్ ద ట్రాన్స్ఫర్ మెసేజ్. కనెక్టర్లో రీడ్ చేయాలంటే ఇలా సెక్యూర్ వాడతాం, ట్రాన్స్ఫర్ మెసేజ్లో కాదు. ట్రాన్స్ఫర్ మెసేజ్లో ఇంకో సింటాక్స్ ఉంటుంది. ఓకే, ఐల్ షో యూ. ట్రాన్స్ఫర్ మెసేజ్ వాడాలంటే ఇలా అనమాట, పీ ఆఫ్ యూజర్ నేమ్ అని వాడాలి. ఇలా పీ ఆఫ్ సెక్యూర్ ఆఫ్ యూజర్ నేమ్ ఇలా వాడాలి ట్రాన్స్ఫర్ మెసేజ్ అంటే. ఓకే, if you want to read the properties files values and transfer messages, note we had been trying to read the values which has been encrypted. మనం ఏవైతే encrypted values read చేద్దాం అనుకుంటున్నాం కదా సెక్యూర్ చేసి, and we tries to read them. So in order to read we have to configure. వీటి రీడ్ చేయాలంటే మనం కాన్ఫిగర్ చేయాలన్నమాట, సెక్యూరిటీ ప్రాపర్టీ కాన్ఫిగర్ చేయాలన్నమాట. ఇన్ గ్లోబల్ ఎలిమెంట్స్లో బై డిఫాల్ట్ వీ కెన్ ఫైండ్ ద సెక్యూరిటీ ప్రాపర్టీ కాన్ఫిగరేషన్. బై డిఫాల్ట్ మనకి సెక్యూరిటీ ప్రాపర్టీ కాన్ఫిగరేషన్ కనిపించదు. వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ఇట్. అలా ఇన్స్టాల్ చేస్తాం, ఎక్స్చేంజ్లోకి వెళ్తాం, మ్యూల్ సెక్యూర్ కాన్ఫిగరేషన్ ప్రాపర్టీ ఎక్స్చేంజ్ అని కొడతాం, యాడ్ టు ప్రాజెక్ట్ కొడతాం, గ్లోబల్ ఎలిమెంట్స్లోకి వెళ్తాం, సెక్యూర్ ప్రాపర్టీ కాన్ఫిగర్ అని కొడతాం. ఓకే, మనం ఏమైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే హెల్ప్ ఇన్స్టాల్ చేస్తాం, ఏదైనా కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఎక్స్చేంజ్ ఇన్స్టాల్ చేస్తాం. ఇఫ్ ఈ ఎక్స్చేంజ్ ఇన్స్టాలేషన్ ఇస్ నాట్ పాసిబుల్ ద ఎక్స్టెన్షన్ కెన్ ఆల్సో బి యాడెడ్. ఎక్స్చేంజ్ అనేది కనుక మనం ఇన్స్టాల్ చేయలేకపోతే ఇంకోటి కూడా ఉందన్నమాట, maven dependency pom.xml అని కూడా మన డిపెండెన్సీ ఇన్స్టాల్ చేయొచ్చు. ఇట్స్ లైక్ జేసన్ ఫైల్ అనమాట. మనకి ప్యాకేజ్ చేసిన ఉంటుందో వాళ్ళ pom.xml అనమాట. ఈ పామ్ స్క్రిప్ట్ యూస్ చేసి కూడా చేయొచ్చు అనమాట. గ్లోబల్ ఎలిమెంట్స్లోకి వెళ్ళు, సెక్యూర్ ప్రాపర్టీస్ కాన్ఫిగరేషన్ వచ్చే ఫైల్ ఈక్వల్ టు dev.properties ప్రాపర్టీస్ పెట్టు, ఆర్ ఇలా పెట్టు. ఇది కూడా సెర్చ్ చేయాలి, ఎందుకంటే యాజ్ ఎ టోల్డ్ యూ ఎక్కడ మనకి హార్డ్ కోడ్ వాల్యూస్ ఉండకూడదు కదా. dev.properties ప్రాపర్టీస్ బదులు ఆటోమేటిక్ రీడ్ అయ్యే బ్రేసెస్లో పెట్టు. ఇక్కడ ఈ కీ ఇవ్వాలన్నమాట. ఓకే, ఇవన్నీ చేయాలి. ఇఫ్ ఈ జాయిన్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్ ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ ద ప్రాపర్టీ ఫైల్స్. మనం ఎప్పుడైనా న్యూ ప్రాజెక్ట్ జాయిన్ అయినప్పుడు ప్రాపర్టీ ఫైల్ చెక్ చేయాలి ఫస్ట్. అండ్ వీ హ్యావ్ టు చెక్ ఏదైనా కీ ఉందా, ఎన్క్రిప్ట్ అయిందా. మా అప్పుడు కీస్ అడగాలన్నమాట. అప్పుడు మనం ఈ క్వశ్చన్స్ అడగాలి, సీక్రెట్ కీ ఏంటి, డవ్కి డిఫరెంట్ కీ ఉంది, ప్రోడక్ట్ డిఫరెంట్ కీ ఉందా, ఆర్ యూజ్ ఇన్ ద సేమ్ కీ ఫర్ ద బోత్, రెండింటికి ఒకటే వాడతాం. ఆ క్వశ్చన్స్ అడగాలన్నమాట. నెక్స్ట్ మ్యూల్ ఫ్లోలో సింక్రనస్ ఒకటి ఈ సింక్రనస్ ఉందన్నమాట. సింక్రనస్ అంటే ఎస్. సో సింక్రనస్ అంటే ఈ సింక్రనస్ ప్రాసెసింగ్లో ద సోర్స్ సిస్టమ్ వెయిట్స్ ఫర్ ద మ్యూల్ ఫ్లో టు కంప్లీట్ అండ్ గెట్స్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద టార్గెట్ సిస్టమ్. ఓకే, అంటే ఇన్ సింక్రనస్ ఎగ్జిక్యూషన్ అవుతుంది, ద సోర్స్ సిస్టమ్ అనేది మ్యూల్ ఫ్లో కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది అనమాట. ఏసింక్రనస్లో ఇన్ ఏసింక్రనస్ ప్రాసెసింగ్ ద సోర్స్ సిస్టమ్ డస్ నాట్ నీడ్ టు వెయిట్ ఫర్ ద complete processing. Mule can continue the process independently. A queue can be used in the asynchronous process when you need to store the messages. Okay, that is it about. You can read ఒకసారి చదివితే అర్థమైపోద్ది. It's not something. Okay, now let's go to video number 29. సో వీడియో నెంబర్ 29 ఏంటంటే ఎనీపాయింట్ ఎంక్యూ అనమాట. సో MuleSoft అనేది క్లౌడ్, ఇది MuleSoft వాడి క్లౌడ్ బేస్డ్ మెసేజింగ్ సర్వీస్. ఇట్ అలౌస్ వన్ అప్లికేషన్ టు సెండ్ అ మెసేజ్ టు అ క్యూ. ఒక అప్లికేషన్ నుండి మన క్యూలోకి మెసేజ్ సెండ్ చేయొచ్చు అనమాట. అండ్ అనదర్ అప్లికేషన్ కెన్ ప్రాసెస్ దట్ మెసేజ్ లేటర్. ఆ క్యూలో ఉన్న మెసేజ్ ఇంకొక అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత. ఓకే, ఎనీపాయింట్ ఎంక్యూ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ మెసేజింగ్ సర్వీస్. ఓకే, ఇది ఏం చేస్తుంది, రెండు సిస్టమ్ మధ్యలో పెడతాం. ఒక సిస్టమ్ అనేది ఎంక్యూకి
ఈ ఎంక్యూ యూజ్ చేసుకొని ఒక క్యూలో మెసేజ్ పెడుతుంది, ఇంకో సిస్టమ్ ఆ క్యూలో మెసేజ్ లాక్కొని పబ్లిష్ చేస్తుంది. ఓకే, సో ఇందులో మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి పబ్లిష్ కాంపోనెంట్, ఒకటి సబ్స్క్రైబర్ కాంపోనెంట్, అండ్ కన్జ్యూమ్ కాంపోనెంట్. ఈ పబ్లిష్ కాంపోనెంట్ అనేది మ్యూల్ ప్యాలెట్లో ఉంటుంది. ఎంక్యూ అనేది ఇన్స్టాల్ చేయాలి, లేకపోతే ఉంటుంది, బట్ యూ కెన్ సీ డిఫాల్ట్. ఎంక్యూ ఇన్స్టాల్ చేయడం లేదంటే ఎంక్యూలో ఎనీ పాయింట్ ఎంక్యూలో పబ్లిష్ అని ఉంటుంది అనమాట. ఓకే, యూజ్ ద పబ్లిష్ కాంపోనెంట్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఎనీ మెసేజ్ ఇన్ ద క్యూలో ఏదైనా మెసేజ్ మనం స్టోర్ చేయాలంటే పబ్లిష్ కాంపోనెంట్ వాడతాం. సబ్స్క్రైబ్ వాడతాం. ద సబ్స్క్రైబ్ ఆపరేటర్ ఇస్ యూస్ టు రిసీవ్ ఆర్ రీడ్ ద మెసేజ్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఎంక్యూ. మన క్యూలో ఉన్న మెసేజ్ని రిసీవ్ చేయాలన్నా రూట్ చేయాలన్నా సబ్స్క్రైబర్ అని వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ ఉన్నాడు, వాడు పబ్లిష్ చేశాడు, ఎంక్యూక్యూలో ఉంది, సబ్స్క్రైబర్ అనేవాడు ఫ్లోలో తీసుకొస్తాడు. ద సబ్స్క్రైబర్ వెయిట్ ఫర్ అ మెసేజ్ అనే కాన్ఫిగరేషన్ ఎంక్యూక్యూ. ఇది కాన్ఫిగరేషన్ ఎంక్యూక్యూలో వెయిట్ చేస్తుంది. వెన్ మెసేజ్ ఇస్ అవైలబుల్, మెసేజ్ అవైలబుల్ అయినప్పుడు ఇట్ రిసీవ్స్ ద మెసేజ్ అండ్ ద మ్యూల్ కెన్ ప్రాసెస్ ఇట్. సో మెసేజ్ రిసీవ్ చేసుకొని ప్రాసెస్ చేస్తుంది. కన్జ్యూమ్ ఏం చేస్తుంది, వి యూజెస్ ఇట్ టు కన్జ్యూమ్ రిసీవ్ మెసేజ్ ఫ్రమ్ ద క్యూ. ఇది కూడా సంథింగ్ లైక్ సబ్స్క్రైబర్, బట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. మెసేజ్ రిసీవ్ చేయడానికి కన్జ్యూమ్ వాడతాం, బట్ వీ కెనాట్ పుట్ ద కన్జ్యూమ్ ఇన్ ద సోర్స్ ఫైల్. మన ఇక్కడ సోర్స్ ప్రాసెస్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉంటుంది, సోర్స్లో ఈ కన్జ్యూమ్ అనేది పెట్టలేం. ఓకే, పబ్లిష్ అంటే మెసేజ్ సెండ్ చేస్తుంది, కన్జ్యూమ్ అంటే రిసీవ్స్ వన్ మెసేజ్ ఫ్రమ్ ద క్యూ వెన్ ద ఫ్లో రీచెస్ ద కన్జ్యూమ్ ఆపరేటర్. సబ్స్క్రైబర్ కంటిన్యూస్లీ లిసన్స్ ఫర్ ద మెసేజ్ అండ్ triggers a flow when message arrives. Any point MQ we have two another things అనమాట. What is ACK and that is NACK. and is ACK అంటే acknowledgement, NACK అంటే negative acknowledgement. Negative acknowledgement. So acknowledgement means message was successfully received and processed. MQ can consider the message successfully handled. ఓకే, మెసేజ్ వచ్చింది, కన్జ్యూమర్ తీసుకుంటూ ప్రాసెస్ సక్సెస్ఫుల్లీ అన్నప్పుడు ఏసీకే మెసేజ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందని చెప్తుంది అనమాట. నెగిటివ్ అక్నాలజ్మెంట్ ఏంటంటే ద మెసేజ్ కుడ్ నాట్ బి సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్. మెసేజ్ సక్సెస్ఫుల్గా ప్రాసెస్ అవ్వకపోతే ద మెసేజ్ కెన్ బి అవైలబుల్ ఫర్ ద ప్రాసెసింగ్ అగైన్ డిపెండింగ్ ఆన్ ద ఎంక్యూ కాన్ఫిగరేషన్. ఓకే, so whenever we drag and drop a subscriber component and consumer component under acknowledgement, మనకి మోడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఆటో అక్నాలజ్మెంట్. మనం సబ్స్క్రైబర్ మోడ్లో, కన్జ్యూమర్ మోడ్లో అక్నాలజ్మెంట్ అనే ఒక మోడ్ ఉంటుంది అనమాట. ఒకటి ఆటో అనమాట, ఇది డిఫాల్ట్ ఉంటుంది. ఇంకోటి ఇమీడియట్ అనమాట, ఇంకోటి మాన్యువల్ అనమాట. ఓకే, సో ఆటో మోడ్ ఏం చేస్తే చూద్దాం. ఆటో మోడ్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మెసేజ్ క్యూ నుండి మెసేజ్ రిసీవ్ అయిందో మ్యూల్ ప్రాసెస్ ద మెసేజ్. మ్యూల్ ప్రాసెస్ చేస్తున్న మెసేజ్ని ఏదో ప్రాసెసింగ్ సక్సెస్ అయితే మూల్ ఆటోమేటిక్గా అక్నాలెడ్జ్ ద మెసేజ్ అంటే క్యూ నుండి రిమూవ్ చేస్తుంది. అక్నాలజ్మెంట్ ఏంటి, క్యూ నుండి రిమూవ్ చేయడం. నెగిటివ్ అక్నాలజ్మెంట్ ఏంటి, మళ్ళీ మెసేజ్ని ట్రిగర్ చేయడం, మళ్ళీ తీసుకురావడం, అది నెగిటివ్ అక్నాలజ్మెంట్. సో ఎప్పుడైతే మ్యూల్ మెసేజ్ రిసీవ్ వచ్చిందో క్యూ నుండి, మ్యూల్ ప్రాసెస్ చేసుకొని ప్రాసెస్ సక్సెస్ఫుల్ అయితే మ్యూల్ ఆటోమేటిక్గా అక్నాలెడ్జ్ చేస్తుంది, క్యూ నుండి పీక్ పడేస్తుంది. ఇఫ్ మెసేజ్ ఇస్ కన్సిడర్ సక్సెస్ఫుల్లీ ప్రాసెస్ ఇట్ వోంట్ బి డెలివర్డ్ అగైన్. మెసేజ్ కనుక సక్సెస్ఫుల్గా ప్రాసెస్ అయిపోతే మళ్ళీ డెలివర్ అవుతుంది మెసేజ్. సో క్యూ రిసీవ్ అయింది, ప్రాసెస్లోకి వచ్చింది, సక్సెస్ అయిపోయింది, అక్నాలజ్మెంట్కి వెళ్ళిపోతుంది. ఇమీడియట్ మోడ్ అంటే ఏంటంటే సెకండ్ మోడ్. ఇక్కడ ఇమీడియట్ కదా, మెసేజ్ రిసీవ్ అయింది, మ్యూల్ యాక్ట్స్ ఇమీడియట్లీ. మ్యూల్ పక్కనే అక్నాలెడ్జ్ చేస్తుంది బిఫోర్ ప్రాసెసింగ్ ద ఫ్లో స్టార్ట్ అవ్వకముందే ముందు అక్నాలెడ్జ్ చేస్తే తర్వాత ఫ్లో స్టార్ట్ అవుతుంది. దెన్ ద ఫ్లో కంటిన్యూస్ ప్రాసెసింగ్ ద మెసేజ్. ఓకే, ఇఫ్ ద ప్రాసెస్ ఫెయిల్స్ ఆఫ్టర్ ద అక్నాలెడ్జ్ ద మెసేజ్ మే నాట్ బి డెలివర్డ్ అగైన్. ఇన్ కేస్ కనుక ఫ్యూల్ సక్సెస్ అయితే ఓకే. ఇన్ కేస్ ఫ్లో కనుక ఫెయిల్ అయిపోయినా అది మెసేజ్ మళ్ళీ రీట్రై అవ్వదు. ఎందుకు అవ్వదంటే యాజ్ ఎ టోల్డ్ యూ ఫస్ట్ అక్నాలెడ్జ్మెంట్ స్టార్ట్ అయిపోతే తర్వాత ఫ్లో కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ క్యూ వస్తే రిసీవ్ అవుతుంది, టక్కన అక్నాలెడ్జ్మెంట్ అయిపోద్ది, తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బట్ అది ఇక్కడ అనుకో ఫస్ట్ సక్సెస్ అయితే అది అక్నాలెడ్జ్మెంట్ అవుతుంది, ఫెయిల్ అయితే మళ్ళీ రీట్రై అవుతుంది. మాన్యువల్ మోడ్లో ఏంటి, మెసేజ్ రిసీవ్ టు ద ఫ్లో ప్రాసెస్ చేసుకుంటుంది. వి మాన్యువల్లీ డిసైడ్ వెదర్ అక్నాలెడ్జ్ చేయాలా, నెగిటివ్ అక్నాలెడ్జ్ చేయాలని మేము మాన్యువల్గా డిసైడ్ చేస్తుంది. దట్స్ మాన్యువల్ మోడ్. అక్నాలెడ్జ్మెంట్ ప్రాసెస్ సక్సెస్ఫుల్లీ మెసేజెస్ కన్సిడర్ టు బి కంప్లీట్. అక్నాలెడ్జ్ ప్రాసెస్ ఫెయిల్, మెసేజ్ కెన్ బి డెలివర్డ్. క్యూ రిసీవ్ ప్రాసెస్ దెన్ వి డిసైడ్. ఓకే, ACK acknowledge the message and tells MQ that it has been successfully processed. So don't send the message again. If you don't acknowledge the message, the same message can be sent again. Okay. So easy way to remember. Imagine when we received Amazon parcel, auto ఏంటంటే పార్సల్ వచ్చింది, ప్రతి చెక్ చేసాం, వర్క్ అయిపోయింది, ఫినిష్ ద వర్క్ చేసాం, దెన్ సే ఐటమ్ సక్సెస్ఫుల్ రిసీవ్ అయిందని చెప్తాం. అదే మాన్యువల్ అయితే రిసీవ్ ద పార్సల్ అండ్ మనం డిసైడ్ అవుతాం ఎప్పుడు చెప్పాలో అని. ఎస్ ఐ రిసీవ్ అండ్ కంప్లీటెడ్ ఆర్ నో ఐ కుడెంట్ అని చెప్పి మనం ఎప్పుడు డిసైడ్ అవుతాం.
ఇమీడియట్లీ ఏంటంటే పార్సల్ వచ్చిన వెంటనే మనం రిసీవ్డ్ అని చెప్పేస్తాం. దెన్ అది ఎలాగుందంటే చెక్ చేసిన తర్వాత. ఓకే. మ్యూల్ ప్యాలెట్‌లో ఏసీకే, ఎన్ఏసీకే అని ఎనీ పాయింట్ టైమ్ క్యూ ఎక్నాలజ్మెంట్ ఆపరేటర్. దీన్ని ఎనీ పాయింట్ ఎక్నాలజ్మెంట్ ఆపరేటర్ అంటాం. ఎనీ పాయింట్ టైమ్ క్యూ నెగెటివ్ ఎక్నాలజ్మెంట్ ఆపరేటర్ అంటాం. ఓకే. వి ఓన్లీ యూజ్ దిస్ ఫర్ మాన్యువల్ మోడ్‌లో మాత్రమే ఎక్నాలజ్మెంట్, నెగెటివ్ ఎక్నాలజ్మెంట్ అనే కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం. ఓకే. మనం డ్రాగ్ అండ్ డ్రాప్ పబ్లిష్ కాంపోనెంట్‌లో కనెక్టర్ కాన్ఫిగరేషన్‌లో విల్ పుట్ యూఆర్ఎల్, క్లయింట్ ఐడి అండ్ ఆల్. ఓకే. వాట్ ఇస్ ఇట్? మనం క్యూ క్రియేట్ చేయాలంటే మన ఎనీ పాయింట్ ఎంక్యూలో ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లో ఓపెన్ చేసి ఒక క్యూ క్రియేట్ చేయాలి. ఆ క్యూ క్రియేట్ చేసి ఆ క్యూని మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయాలంటే పబ్లిష్ కాంపోనెంట్లో యూఆర్ఎల్, ఆ క్యూ యూఆర్ఎల్ కావాలి, క్యూ నేమ్ కావాలి, క్యూ ఐడి కావాలి, క్యూ సీక్రెట్ కావాలి. ఇవన్నీ అక్కడ ఉంటాయి. ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ ఎంక్యూలో క్రియేట్ క్యూ అని కొట్టి క్యూ నేమ్, క్లయింట్ ఐడి ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాం అనమాట. ఓకే. మనకి ఎప్ మనకి అట్రిబ్యూట్‌లో అక్నాలెడ్జ్‌మెంట్ టోకెన్ క్రియేట్ అవుతదనమాట. ఓకే. ఇదేం లేదు. అది అక్నాలెడ్జ్‌మెంట్, నెగెటివ్ అక్నాలెడ్జ్‌మెంట్ అవి ట్రిగ్గర్ అయినప్పుడు ఈ టోకెన్స్ క్రియేట్ అవుతాయి. ఆ టోకెన్ యాక్సెస్ చేయాలంటే అట్రిబ్యూట్ డాట్ ఏసీకే టోకెన్ అని కొడితే చేయొచ్చు. దట్ ఈస్ అబౌట్ 29. థాంక్ యూ. బై ద వే మనకి ఎనీ ఎంక్యూ అనేది ట్రయల్ వెర్షన్‌లో ఉండదు. ఓన్లీ పెయిడ్ వెర్షన్‌లో ఉంటది. దట్స్ వై ఐ కుడెంట్ డు ఎనీ ప్రాక్టికల్. ఆల్సో ఇక్కడ కూడా నాకు ఒక ప్రాబ్లమ్ వచ్చిందనమాట. నాకు ఇక్కడ ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చిందంటే ప్రీవియస్ వీడియోలో వెన్ ఐ వాస్ ట్రైయింగ్ టు డౌన్లోడ్ దిస్ ఎన్క్రిప్షన్ చేయడానికి డౌన్లోడ్ చేసినప్పుడు ఇది నాకు వర్క్ అవ్వలేదు ఇన్‌స్టాలేషన్. అందుకని ఇది కూడా ప్రాక్టీస్ చేయలేదు. ఈ వీడియో ప్రాక్టీస్ చేయడానికి అవ్వలేదు. అండ్ 29 వీడియో కూడా ప్రాక్టీస్ చేయడానికి అవ్వలేదు. ఓకే.